తెలంగాణతో పాటు మొత్తం 16 రాష్ట్రాలు 3 కేంద్రపాలిత ప్రాంతాల్లో మూడో దశ ఎస్ఐఆర్ ప్రక్రియ నిర్వహించేందుకు కేంద్ర ఎన్నికల సంఘం సిద్ధమైంది. జూన్ 25 నుంచి తెలంగాణలో ఎస్ఐఆర్ ప్రక్రియ ప్రారంభం కానుంది. అయితే మొదటి నుంచి ఎస్ఐఆర్ను వ్యతిరేకిస్తూ వస్తున్న టీ కాంగ్రెస్ నేతలు తెలంగాణలో జరగబోయే ఎస్ఐఆర్పై అప్రమత్తమయ్యారు. ఎస్ఐఆర్ అంటే ఓటర్ జాబితాలను పరిశీలించి డూప్లికేట్ ఓట్లు, చనిపోయిన వారి పేర్లు, ఇతర ప్రాంతాలకు మారిన వారి వివరాలను తొలగించే ప్రక్రియ. అయితే కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ఈ ప్రక్రియను తమ స్వలాభం కోసం వినియోగించుకుంటుందని ఆరోపిస్తున్నారు కాంగ్రెస్ నేతలు. పశ్చిమ బెంగాల్లో టీఎంసీ ఓడిపోయి బీజేపీ అధికారంలోకి రావడానికి ఎస్ఐఆర్ ప్రక్రియనే కారణమని టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ ఆరోపించారు. ఒక్క బెంగాల్లోనే కాదు, ఇటీవల జరిగిన 5 రాష్ట్రాల ఎన్నికల్లో ఎస్ఐఆర్ను అడ్డుపెట్టుకుని బీజేపీ ఎన్నికలకు వెళ్లిందని ఆరోపించారు. హర్యానా, బీహార్, మహారాష్ట్ర, ఢిల్లీ, బెంగాల్, అసోం రాష్ట్రాల్లో బీజేపీ వ్యతిరేక ఓట్లను తొలగించారని ఆయా రాష్ట్రాల్లోని ప్రతిపక్ష నేతలు ఆరోపిస్తూ ఉన్నారు. బెంగాల్లో విజయం తర్వాత తమ నెక్స్ట్ టార్గెట్ తెలంగాణ అని బీజేపీ నేతలు ప్రకటించారు. అయితే ఎస్ఐఆర్ ద్వారా బెంగాల్లో 90 లక్షల ఓటర్లను తొలగించారు. ఇప్పుడు తెలంగాణలో కూడా అదే జరుగుతుందేమో అన్న భయం కాంగ్రెస్ నేతలను వెంటాడుతోంది. అందులో భాగంగానే కాంగ్రెస్ నేతలు ఎన్నికల అధికారిని కలిశారు. ఎస్ఐఆర్ పేరుతో రాజకీయ కుట్రలు చేసే ప్రమాదం ఉందని రాష్ట్ర ఎన్నికల అధికారి సుదర్శన్ రెడ్డికి ఫిర్యాదు చేశారు. రాష్ట్రంలో జరగబోయే ఎస్ఐఆర్ను పారదర్శకంగా నిర్వహించాలని కోరారు. అయితే ఎస్ఐఆర్పై అప్రమత్తమైన కాంగ్రెస్ బూత్ లెవెల్ ఏజెంట్స్ పై ఫోకస్ పెట్టింది. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని బూత్లకు ఏజెంట్లను నియమించి వారికి పూర్తి స్థాయి శిక్షణ ఇవ్వాలని నిర్ణయించింది. బూత్ లెవెల్ ఏజెంట్ల నియామకాల కోసం నియోజకవర్గ కోఆర్డినేటర్లను నియమించింది. ఎస్ఐఆర్ ద్వారా ఓట్లు తొలగింపు చేస్తే బూత్ లెవెల్ ఏజెంట్లు ఎప్పటికప్పుడు సమీక్షిస్తూ అర్హత కలిగిన వారి ఓట్లు తిరిగి అప్లై చేయించడంతో పాటు అక్రమ ఓట్ల తొలగింపును నియంత్రించేందుకు తగిన శిక్షణ ఇవ్వనున్నట్లు సమాచారం. బెంగాల్ పరిణామాలతో అప్రమత్తమైన హస్తం నేతలు బీజేపీ కుట్రలను అడ్డుకుంటామని చెబుతున్నారు. తెలంగాణలో మళ్లీ వచ్చేది తమ ప్రభుత్వమే అని ధీమా వ్యక్తం చేస్తున్న కాంగ్రెస్ నేతలకు ఎస్ఐఆర్ ఎలాంటి అనుభవాలు మిగులుస్తుందో చూడాలి. ఇప్పటి వరకు 14 రాష్ట్రాలు యూనియన్ టెరిటరీలో జరిగినటువంటి ఎస్ఐఆర్ వల్ల దాదాపు 8.2 కోట్ల ఓట్లు జోడిస్తే దాదాపు 6 కోట్లు 5 కోట్ల నేరబర్ 90 లక్షల ఓట్లు తొలగింపు జరిగింది. దాని కారణంగానే వెస్ట్ బెంగాల్లో రాజకీయ సమీకరణలు మారి అధికారంలోకి రావాల్సిన పార్టీలు రాకుండా పోయినాయి. నిజమైన ఓటర్ల తొలగింపు, ఎవరైతే సెక్యులర్ భావాలు కలిగిన ఓటర్స్ ఉన్నారో ఆ ఓట్ల తొలగింపు ప్రక్రియ పగడ్బందీగా చేసినారు. ఇది తెలంగాణలో జరగకూడదని ఇవాళ కమిషన్ని వారికి మెమోరాండం ఇచ్చి వారి ద్వారా కేంద్రానికి పంపే విధంగా మేము కొన్ని విన్నపాలు చేశాం. ఇక్కడ తక్షణం ఎన్నికలు లేవు కాబట్టి ఇక్కడ తొందర లేదు. తొందరబాటులో నిజమైన ఓటు తొలగింపుకు గురే అవకాశం ఉంది కాబట్టి ఈ ప్రక్రియని ఒక సంవత్సరంన్నర పాటు చేయాల్సిందిగా విజ్ఞప్తి చేయడం జరిగింది. బండి సంజయ్ గాని, కిషన్ రెడ్డి గాని ఈ గెలిచిన 8 మంది ఎంపీల్లో మెజారిటీ ఎంపీలు దొంగ ఓటుతో గెలిచారు. నేను మళ్లీ వాళ్ళు కూడా చెప్తా ఉన్నాను, కిషన్ రెడ్డి కూడా దొంగ ఓటుతోనే గెలిచిండు. అందుకే వాళ్ళకు వణుకు.